మొక్క పేరు పీస్ లిల్లీ అండి. ఇది ఇండోర్ లో ఫ్లవర్ బాగా వస్తుంది, బాగా పూలు ఎక్కువగా వస్తాయి ఇండోర్ లో పెడితే. అయితే పిల్లలకి మంచి ఆక్సిజన్ గల ప్లాంట్ అనమాట ఇది. అలాగే సన్ గ్లాస్ దగ్గర పెడితే ఆ గ్లాస్ ఆ హీట్ గ్లాస్కి తగిలి, ఆ గ్లాస్ ఉన్న హీట్ దీనికి తగిలి ఇది విడుదల చేసే ఆక్సిజన్ వల్ల పిల్లలకి బ్రెయిన్ లో మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, లేకపోతే వాళ్ళకి ఆక్సిజన్ తీసుకునేటప్పుడు వాళ్ళకి శ్వాసకోశ ప్రాబ్లంలు ఏమన్నా ఉన్న గొంతులు కానీ అలాంటి దానికి చాలా యూజ్ అవుతుంది అనమాట పిల్లలకి. మేజర్గా ఇది పిల్లలకి సంబంధించి మంచి ఆక్సిజన్ ప్లాంట్ అనమాట. దీన్ని పీస్ లిల్లీ అంటారు. ఇది మనకి బయట నుంచి ఇంపోర్ట్ అవుతుంది. ఈ మొక్క పేరు ఆంతోరియం అన్న. ఇది కూడా బయటకు వెళ్ళి వస్తుంది. అయితే ఇది ఒక ఫ్లవర్ వచ్చి 1 month ఉంటుంది అనమాట. ఇది ఈచ్ వన్ ఫ్లవర్ వచ్చి 1 month ఉంటుంది. తర్వాత ఫ్లవర్ లీఫ్ అయిపోతుంది, ఆకు అయిపోతుంది. అయితే ఇది ఇండోర్లో బాగా ఎక్కువ పూలు పూసే మొక్క ఏదన్నా ఉందంటే ఇది ఒకటని చెప్పచ్చు. చాలా ఎక్కువ పూలు పూస్తుంది. ఇది చాలా చూడడానికి చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది అనమాట. దీంట్లో ఒక 5-6 కలర్స్ ఉంటాయి. పింక్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది, అనేక రకాల ప్రస్తుతానికి అయితే ప్రజెంట్ మన దగ్గర అయితే ఒక 8 కలర్స్ ఉన్నాయన్న. ఇవి ఇండోర్కి చాలా ఉపయోగమైన మొక్క అన్నమాట. డాలియా అన్న. ఇవి సీజనల్లో వస్తాయి. ఇప్పుడు శీతాకాలం బాగా వస్తాయి ఇవి. దీంట్లో సుమారుగా ఒక 40-50 కలర్స్ వరకు ఉంటాయి. ఇవి ఈ సీజన్లో మాత్రం చాలా హైలైట్ గా పోస్తాయి అనమాట. చాలా ఎక్కువ పూలు పోస్తూ ఉంటాయి. ఇవి బాల్కనీలో మన పెరట ఆవరణంలో ఎక్కడైనా పెట్టుకుని పెంచుకోవచ్చు. దీన్ని ఓన్లీ శీతాకాలం ఎక్కువ పూలు పోస్తాయి. ఇది మిగతా టైంలో దుంపలు ఉంటాయి. మళ్ళీ శీతాకాలం వచ్చేసరికి మళ్ళీ లీవ్స్ వచ్చి పువ్వులు వచ్చి మళ్ళీ ఇంకా బాగా ఎక్కువగా వస్తుంది అనమాట. ఇవి స్నేక్ ప్లాంట్స్ అన్నది. దీన్ని స్నేక్ ప్లాంట్ అంటారు. మనకు చాలా మందికి తెలుసు ఇది స్నేక్ ప్లాంట్. కాకపోతే స్నేక్ ప్లాంట్ టేబుల్ టాప్ అనమాట. ఇదే కాకుండా ఇంకా స్నేక్ ప్లాంట్ లో ఎల్లో ఉంటది, గ్రీన్ ఉంటది. తర్వాత దీంట్లోనే పెద్ద టాల్ వెరైటీ ఉంటది, ఇది షార్ట్ వెరైటీ ఉంటది. ఇవన్నీ కూడా టేబుల్ టాప్ అనమాట. ఇంకా మన దగ్గర ఉన్నాయి కొంచెం కుండీలో పెట్టి ఎక్కువగా పెట్టుకోవాలనుకుంటే, పెద్ద పాట్లో పెట్టి ఎక్కువ లీవ్స్ అది ఉండి పెట్టుకోవాలనుకుంటే ఇంకా ఉన్నాయన్నమాట. ఇవి ఏదైనా మన కొంచెం ఇండోర్ లో బాగా వస్తాయి ఇవి. ఇది కూడా మంచి ఆక్సిజన్ ప్యూరిఫై సంబంధించిన అనమాట. మన ఇంటి వాతావరణంలో ఒక హాల్లో మనం ఒక మొక్క పెట్టుకున్నట్టుంటే ఆ చుట్టూ ఉన్న వాతావరణాన్ని అంతా కూడా ఇది ఏదైతే ఆ డస్ట్ అది ఉంటుందో ఆ డస్ట్ అది ఆక్యుపై చేసుకుంటుంది, పీల్చుకుని దీని దగ్గర పెట్టుకుంటుంది అనమాట. మనకి ప్యూర్ ఆక్సిజన్ మనకు అందిస్తుంది. దీని యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే మనకి ఈ గాలిలో మనకు కనిపించలేని అనేక రకాల క్రిమికీటకాలు ఉంటాయి కదా, వాటన్నిటిని తీసుకుని మనకు మంచి ఆక్సిజన్ రిలీజ్ చేపిస్తుంది అనమాట. అంటే లైక్ ఇప్పుడు వాటర్ ప్యూరిఫైర్ మనం ఎలా చేసుకుంటామో అలాగే ఇది గాలిలో ఉన్నటువంటి ఇది క్రిములు అన్ని ఇది లాక్కుని మనకి మంచిది మనకి ఇస్తుంది అన్నమాట. మంచి ఆక్సిజన్ ఇస్తుంది అన్నమాట దానివల్ల. ఇది మనీ ప్లాంట్ బిగ్ లీఫ్ అనేది. అయితే మనకి ఎక్కువ చెట్లకి అది ఊర్లో చూస్తుంటాం మనం, చెట్లకి అది అల్లుకుంటూ పైకి వెళ్తుంటది ఎక్కువ. దానివల్ల ఏంటంటే ఆకు పెద్దగా వస్తుంది అనమాట. మనీ ప్లాంట్ బిగ్ లీఫ్, అరేకా ఫార్మ్స్, ఫార్మ్ ట్రీస్, ఇంకా మన చైనా డాల్, రాఫిక్స్ యాక్సెలేటా ఫామ్ అనేది రాఫిక్స్ ఫామ్ ఇది. ఇంకా గాండియా ఫాము, ఇంకా కింగ్ ఫాము, బ్యాంబోకేన్ ఫాము, కింగ్ ఫాము, ట్రావెలర్ ఫాము. అక్కడ అరటి చెట్ల ఉంది చూడన్నా, అది ట్రావెలర్ ఫామ్ అంటారు అనమాట. అది ఇవి మామిడి మొక్కలు అన్న. మన దగ్గర అన్ని రకాల గ్రాఫ్టింగ్ మామిడి ఉంటది అనమాట. ఎనీ టైం కాసే మామిళ్ళు ఉంటాయి. నా దగ్గర దాదాపుగా ఇప్పుడు ప్రజెంట్ అయితే మా దగ్గర ఒక 60 వెరైటీస్ మామిడి ఉన్నాయన్న. మన దగ్గర 60 రకాల మామిడి ఉన్నాయి. ఇక్కడ సంగారెడ్డిలో దొరకని రకాలు కూడా మన దగ్గర దొరుకుతాయి మామిడి. ఎందుకంటే మనం చాలా ఫామ్ హౌస్లు చేస్తుంటాం సిటీలో. చాలా మందికి ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ ఉండడానికంటే సండే సాటర్డే సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళి అక్కడ ఫామ్ హౌస్లు 1 ఎకరా ల్యాండ్ తీసుకుని మధ్యలో స్విమ్మింగ్ పూల్ అని ఒక చిన్న ఇది ఫామ్ హౌస్ లా కట్టుకుని పళ్ళు రకాలు ఇలాంటివి పెంచుకుంటున్నారు కదా అందరూ కూడా. ఇప్పుడు
మేము చాలా వరకు మేము ఇక్కడ మన శంకరపల్లి దాటిన తర్వాత మోకిలే దగ్గర కానీ లేకపోతే అటు సైడ్ మన వికారాబాద్ సైడ్ కానీ ఇలా చాలా ఫామ్ హౌస్లు మేము చేసాం. మా దగ్గర 60 రకాల మామిడి ఉంటాయన్న. మామిడికి మా నర్సరీ అయితే చాలా స్పెషల్ అనమాట. ఎవరికి ఏ మామిడి కావాలో మేము తెప్పించి ఇవ్వగలుగుతాం. మా దగ్గర ఎప్పుడు కూడా స్టాక్ అవైలబుల్లో ఉంటుంది. ప్రతి మామిడి కూడా మా దగ్గర మ్యాక్సిమం ఇప్పుడు వరకు మార్కెట్లో ఏ మామిడిలో అయితే రకాలు ఉన్నాయో అన్ని రకాలు మా దగ్గర ఉంటాయి. ప్రజెంట్ ఇప్పటికిప్పుడు కావాలన్నా మా దగ్గర 60 రకాల మామిళ్ళు ఉంటాయన్న. ప్రతిదీ కూడా గ్రాఫ్టింగ్ ఉంటుంది. ప్రతిదీ కూడా మేము మీకు గ్యారంటీతోనే ఇస్తాం. మేము గ్యారంటీతోనే మేము మీకు ప్లాంట్స్ డెలివరీ చేస్తామన్న. ఇవన్నీ కూడా ఇవి ఇండోర్ ప్లాంట్స్, రెడ్ కలర్, వైట్ కలర్, పింక్ కలర్, అనేక రకాల ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇండోర్లో మనం హాల్లో లేకపోతే డెకరేటివ్గా టీవీ పక్కన కబోర్డుల దగ్గర అలా ఎక్కడైనా మనం పెట్టుకుని పెంచుకోవచ్చు అనమాట. మనకి చాలా ఇంట్లో కొంచెం పీస్ఫుల్గా ఉండేటట్టు మన గ్రీన్ మనం ఇంటికి వెళ్ళిన పిల్లలతో ఆడుకున్నట్టే. కొంతమంది ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళి జాబులు చేసి ఇంటికి వస్తుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం పీస్ మైండ్ కావాలి వాళ్ళకి, అంటే ప్రశాంతంగా. లేకపోతే ఏదైనా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లు ఎక్కువైనాయి చాలా మందికి, ఇంటి దగ్గర కూర్చునే పని చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు బాల్కనీలో ఇలాంటి ఒక 10-15 రకాల మొక్కలు పెట్టుకుని ఒక చైర్ వేసుకుని మంచిగా వాళ్ళకి అంటే కేపీహెచ్బి హైటెక్ సిటీ నుంచి కేపీహెచ్బి మన ఫారం వాళ్ళకి ముందునే ఉంటుంది మన నర్సరీ. తర్వాత మన మలేషియన్ టౌన్షిప్ ఆపోజిట్లో ఉంటుంది మనది. మీరు గూగుల్లోకి వెళ్ళి గ్రీన్ స్మైల్ అని గ్రీన్ స్మైల్ నర్సరీ అని లొకేషన్ కొడితే మా నర్సరీ చూపిస్తుంది అన్న. మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. ప్రతి ఒక్కరికి కూడా మనం అందుబాటులో రేట్లు ఇస్తాం అనమాట.